జన్మించాడో మీకు తెలుసా? విష్ణువు రామావతారం చాలించి వైకుంఠానికి రాగానే వాసుకి ఎంతో కోపంతో ఉంటాడు. విష్ణువు నవ్వుతూ, ఏమైంది వాసుకి, ఎందుకు అంత కోపంతో ఉన్నావు అని అడగగా, ఏంటి ప్రభు, మీరు నన్ను మీ తమ్ముడు లక్ష్మణుడు లాగా ఉంచి నేను ఏది చెప్పినా అది మీరు వినకుండా భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డారు. నా మాట ఒక్కటైనా విన్నారా? నేను కూడా మీ తమ్ముడిని అని ఒక్క మాట కూడా మీకు ఎదురు చెప్పలేకపోయాను. నాకు మీరు ఇప్పుడు ఒక మాట ఇవ్వండి, ఇంకొక అవతారంలోనైనా సరే నేను మీకు అన్నగా పుట్టాలి. ఎందుకంటే అప్పుడైనా మీరు కష్టాలు పడకుండా మీరు నా మాట వింటారు అని అంటాడు. విష్ణువు సరే అని నవ్వుతూ అంగీకరిస్తారు. కారాగారంలో ఉన్న దేవకికి 6 పిల్లలు పుట్టి ఉంటారు. పుట్టిన ప్రతి ఒక్కరిని కంసుడు చంపుతూ ఉంటాడు. అప్పుడు వాసుకి విష్ణువుకి చెప్పకుండా 7వ సంతానం రూపంలో దేవకి కడుపులోకి చేరుకుంటాడు. విష్ణువు, అయ్యో ఇలా ఎందుకు చేశావు వాసుకి అని దుర్గాదేవిని పిలిచి, ఈ దేవకి కడుపులో ఉన్న బిడ్డ వాసుకి ఇప్పుడు కాని ఈ కారాగారంలో వాసుకి పుడితే కంసుడు అతన్ని చంపేస్తాడు. అందుకే మీరు దేవకి కడుపులో ఉన్న ఆ అంశాన్ని వసుదేవుడి ఇంకొక భార్య అయిన రోహిణీదేవి కడుపులోకి ప్రవేశపెట్టండి అని చెబుతారు. దుర్గాదేవి సరే అని నిద్రపోతున్న దేవకి కడుపులో ఉన్న వాసుకి అంశాన్ని తీసుకువెళ్లి రోహిణి కడుపులోకి చేరుస్తుంది. రోహిణీదేవి కడుపులో ఉన్న అంశాన్ని తీసుకువచ్చి మళ్ళీ దేవకి కడుపులోకి చేరుస్తుంది. ఆ తర్వాత దుర్గాదేవి ఆమె అంశాన్ని యశోదాదేవి కడుపులోకి చేరుస్తుంది. ఆ మరుసటి రోజే రోహిణీదేవికి ఒక దివ్యమైన బిడ్డ జన్మిస్తాడు. అతనే బలరాముడు. ఆ తర్వాత దేవకికి కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు. అతన్ని కంసుడు వచ్చి చంపేస్తాడు. చివరిగా 8వసారి దేవకి గర్భవతి అవుతుంది. ఆ గర్భంలో ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.